ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో డిచ్పల్లిలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించిన మెడికల్ ఆఫీసర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా POW జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి మాట్లాడుతూ, ఈ సంవత్సరం వర్షాలు తీవ్రంగా పడడంతో దోమల ద్వారా సీజనల్ వ్యాధులు వ్యాపించి అనేక మంది ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, అన్ని రకాల మందులను రోగులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో వేల రూపాయలతో వ్యాధులు తగ్గించుకోవడానికి ఖర్చులు చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో POW నాయకులు అమూల్య, లలిత, IFTU జిల్లా నాయకులు మురళి, AIKPMS జిల్లా అధ్యక్షులు సాయాగౌడ్, మోహన్ సాగర్, హేమాంజలి, స్వాతి, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈరోజు కురుస్తున్నటువంటి వర్షాలు ప్రజలను చాలా భయప్రాంతులు చేస్తున్నాయి. ఎందుకంటే ఎటు చూసినా ఈ దాదాపు 15 రోజుల నుండి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అంతేగా దాదాపు 4 రోజుల నుండి కూడా వర్షాలు పడుతున్నాయి. దీని ఫలితంగా అంత గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అసలు ప్రజలకు అనేక రకాల వ్యాధులు అంటుకుంటున్నాయి. ముఖ్యంగా దోమలతోటి చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులు, తర్వాత మలేరియా లాంటి వ్యాధులు. అంతేకాదు ఈ వైరల్ ఉండే వాతావరణం చేంజ్ వల్ల వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. దీంతో చాలామంది అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఈ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి చోట్లలో మెరుగైనటువంటి వైద్యం లేక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితంగా అనేక మంది డబ్బులు దాన్ని ఖర్చు పెట్టి వాళ్ళు వైద్యం చేసుకోలేక చాలా కష్టాల పాలు అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ వైరల్ ఫీవర్లను వెంటనే అరికట్టే విధంగా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి, మలేరియా లాంటి వ్యాధుల్ని అరికట్టే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.